దినాంతంలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మీ సహాయం మాకు దయచేయమని అనువందరం కూడా మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆరంభ ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవం గల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు ప్రభువా, మీ అపరంజ పాదములకు నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మా యేసయ్య, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. మారని దేవుడు తండ్రి నీకు వందనాలు, మరువని దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. విడువని దేవుడవు, ఎడబాయిన దేవుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండివాడా నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగ్యుడా, మాంసులపై నాశనుడా నీకు వందనాలు స్తోత్రాలు. 24 పెద్దలతో 4 జీవులతో కోట్లతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా గడిచిన దినములన్నిటా కూడా తండ్రి మీరు రెక్కల కింద భద్రపరిచి నాయన సెప్టెంబర్ మాసము అయ్యా ఈ యొక్క చివరి పునరుద్ధాన దినాన ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. సజీవుల ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనుదినము, అనుక్షణము, అనునిత్యం మమ్మల్ని తండ్రి మీరు రెక్కల కింద కాచి కాపాడుతూ భద్రపరుస్తూ అయ్యా మీరు చేసిన మేలకై, మీరు చూపిన కృపకై వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తల్లైన తన తండ్రి బిడ్డను మరచినమ్మ కానీ నిన్ను మరవని విడవని ఎడబాయను అని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం అంతా మీరు రెక్కల కింద భద్రపరిచి నాయన ఎక్కడ ఎలాంటి అపాయం జరగకుండా మా పనిలో, మా ప్రయాణంలో, సమస్త విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దిన ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి ప్రభువా. ఆయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. రానయ్యున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి మార్గంలో మీరు తోడుగా ఉండి అయా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. कारण वातावरण में స్వాధీనపరచుకోండి ప్రభువా. నాయన శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి ప్రభువా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అయ్యా అటు దీన మనసు మాకు ప్రసాదించండి తండ్రి. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయిన యెహోవా నమ్మకు స్తుతి కలుగును గాక అని యోబు యథార్థంగా ఆయన ఆరాధిస్తున్నాడు తండ్రి. అటు యథార్థ హృదయం మాకు దయచేయండి ప్రభువా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభా ఆత్మపూర్ణంగా నేను ఆరాధించడానికి మాకు కృపణ సహాయం దయచేయమని ప్రభా. మీకు ఇష్టమైనవి ఏవైనా మాలో ఉంటే తండ్రి అయా ఈ యొక్క నేను ఉదయకాలంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీకు ఇష్టమైన కార్యాలు ఈ వారంలో జరిగి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి నాయన, కృప చూపండి ప్రభా. నీ వాక్యంతో మాట్లాడగా మనల్ని సరిచేసి సరైన మార్గం నడిపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ ప్రభా పాటలు పాడుచునగా చక్కటి స్వరాలు దయచేయండి నాయన. పిల్లలు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి నాయన. ముఖ్య మెయిన్ మెసేజ్లో తోడుగా ఉండండి, బల కార్యక్రమంలో తోడుగా ఉండి ఇలా దీవెనలో ఆశీర్వాదం మీద కుమ్మరించి మీ క్షేమం మీ కావతల నిత్యం మాకు దయచేయమని మమ్మల్ని తగ్గించుకుని మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ప్రభా మమ్మల్ని అయ్యా మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ చేసిన మెలకై చేయబోతున్న మెలకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీకు వినయంతో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చినందరూ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం చల్లగా ఉంది, మనం చల్లగా ఉంటుంది, మనం ఎట్లుండాలి మంచిగా ఉంటాం. సరే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. స్తుతించదాని నామం దేవ అనుదినం అనే పాట పాడుకుందాము. స్తుతించదాని నామం దేవ అనుదినం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. స్తుతించదాని నామం దేవా అనుదినం, స్తుతించదాని నామం దేవా అనుక్షణం, స్తుతించదాని
హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మేము కలుగుగాక. మరొక పాట పాడుకుందాము. ఆశ్రయ దుర్గమ్మ నా యేసయ్య నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా పాట పాడుకుందాం. ఆశ్రయ దుర్గమ్మ
నా యేసయ్యా నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవ జీవన నన్ను నడిపించుమా
హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా అనే పాట పాడుకుందాము. అడుగు లైట్ ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి, లైట్ ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరైనా, నీవుంటే నాతో ఏ భయం లేదన్న పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరైనా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడెదను
నాట్యమాడి తండ్రిని స్తుతించడము అనే పాట పాడుతున్నాము. నెక్స్ట్ కీర్తన ఆరాధనలో ఒక పాట పాడి ముందుకు వస్తాం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు,
యేసయ్యా స్తోత్రము నా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము నా యేసయ్యా స్తోత్రము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. మధ్యలో కీర్తన ముందుకు వచ్చి మనందరినీ ఆరాధన నడిపిస్తుంది. అందరూ కూడా లేచి నిలబడదాము. మరి దేవుడు చేసిన మేలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి నిజంగా దినాన దేవుడికి మనము కృతజ్ఞత కలిగి ఆయనకు వందనాలు చెల్లించే సమయం కనుక ఒకరు కూడా మౌనంగా ఉండకుండా మనం నోరు తెరిచి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధనా 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 స్వరమెత్తి చెప్తారా? ఆరాధనా ఆరాధనా
ప్రభు. కలిసి దేవుని ఆరాధించుకుందాము. మరి మన మధ్య కీర్తన దేవుడిని ఆరాధిస్తుంది. కలిసి మనం అందరం కూడా దేవుడిని ఆరాధించుకుందాం. ప్రభు అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఆరాధించుకుందాం. అయ్యా మీకు స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధ తండ్రి, పరలోక రాజా, మహోన్నతుడా, సర్వయుగంలో సజీవుడవైన మా తండ్రి, మీకు వందనములయ్యా, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా తండ్రి. నాయన 24 వేదలతో తండ్రి నాయన, నా జీవులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తండ్రి నాయన కోట్లాది దూతలతో కొనియాడవలసిన మా కన్న తండ్రి, మీకు వందనములయ్యా. ఆరాధనకు యోగ్యుడవు తండ్రి, మా స్తుతులపైన ఆసీనుడవైన మా కన్న తండ్రి, మీకు వందనములయ్యా. తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా. సర్వయుగములో సజీవుడవైన మా కన్న తండ్రి, మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, మమ్మల్ని ప్రేమించే దేవుడవయ్యా, మాపై కృప చూపే నాథుడవు తండ్రి, మీకు వందనాలయ్యా. మహోన్నతుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నన్ను ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా, మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, తల్లి కంటే తండ్రి కంటే ప్రభువా అత్యధికమైన ప్రేమతో ప్రభువా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవయ్యా, మీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో తండ్రి నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రభువా, మమ్మల్ని విడవక కృప చూపుతున్న దేవుడవయ్యా, మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీరు చేసిన తండ్రి నాయన కార్యములను బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకున్నాను దేవా, మీకే మహిమ ప్రభువా తండ్రి నాయన. అవును ప్రభువా, ఎన్ని తలంపులు ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ నాయన తండ్రి నాయన శుద్ధ హృదయముతో ప్రభువా మీ మందిరంలో మోకరించాయా నాయన, నేను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనములయ్యా. ప్రభువా, మీరు మా పట్ల చేస్తున్న మేళ్ళకై మీకు వందనాలు. ప్రభువా, మీరు మా పట్ల జరిగిస్తున్న కార్యములకై మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభువా తండ్రి నాయన, మీకు విరోధంగా ఎన్నో పనులు మేము చేసి ఉన్నామయ్యా. అవును తండ్రి, అయినప్పటికీ ప్రభువా మమ్మల్ని క్షమించాయా. మరలా తండ్రి నన్ను నీ సన్నిధికి నడిపిస్తున్న విధానానికే మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా. అవును తండ్రి, నన్ను చూపులేందేమయ్యా, తలంపులేందేమయ్యా, నడతలేందేమయ్యా, మేము ఎక్కడైనా త్రొట్టలు ఉంటే మమ్మల్ని క్షమించండి దేవా. మీ వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని సరిచేయండి, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవా, మీకు వందనాలు. అవును తండ్రి నాయన, మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేరు ప్రభువా, ఎవరు మా కొరకు రక్తాన్ని చిందించలేరయ్యా తండ్రి నాయన. నశించిపోయే మా జీవితాలను బట్టి ప్రభువా తండ్రి నాయన, అవును ప్రభువా మమ్మల్ని వెతికి రక్షించాయా. రక్షణ కవచము తండ్రి నాయన మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములయ్యా, మీకే స్తోత్రములు తండ్రి నాయన. మా కొరకు ప్రాణం పెట్టినందుకు మీకు వందనాలు. అవును ప్రభువా, కలువరి శిలువలో మీరు కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొట్టుకై మీకు వందనాలయ్యా. మా కొరకు ప్రభువా దున్నబడ్డారయ్యా, ఈడ్చబడ్డారు ప్రభువా, మూవేయబడ్డారయ్యా, నల్లగొట్టబడ్డారు ప్రభువా, మీకు వందనాలు. ఆ కలువరి శిలువలో తండ్రి నాయన మన్నమానికి చేపెట్టడాన్ని తండ్రి నాయన, మన పుమ్ములను విడిచి తిరిగి లేచిన మృత్యుం చేయడానికి వందనాలయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాను దేవా. సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలయ్యా. అవును ప్రభు, వారికున్న తండ్రి నాయన వ్యక్తిగత జీవితాలను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మా అందరికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి వందనాలయ్యా. అవును ప్రభు, చదువు విషయంలో మీరు చేసిన సహాయానికే మీకు వందనాలు. ఉద్యోగ విషయంలో మీరు చూపుతున్న కృపకే మీకు వందనములయ్యా. అవును తండ్రి నాయన, తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలయ్యా, తోబుట్టులను బట్టి మీకు స్తోత్రములయ్యా, ఇరుగు పొరుగు వారిని బట్టి మీకు వందనాలయ్యా. అవును ప్రభు, మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేళ్ళకై మీకు వందనములు చెల్లించుకున్నాను దేవా. చిన్న పిల్లల్ని బట్టి మీకు వందనములయ్యా. అవును ప్రభు, చక్కని పాత్రలుగా తండ్రి నాయన నీ సన్నిధానంలో వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభు, స్తోత్రములు. యవనస్తులను బట్టి మీకు వందనాలయ్యా. యవన కాయంలో యవన సమయంలో తండ్రి నాయన మీ కాడి మోయుటకు తండ్రి నాయన మా అందరికి ఇచ్చిన ధన్యతకై మీకు వందనములయ్యా. వృద్ధులను బట్టి వందనాలయ్యా. ప్రభు, బిడ్డలందరినీ
ప్రభావం చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, అన్నిటికనే ప్రభా తండ్రి నన్ను మా అందరికి ఇచ్చిన అమూల్యమైన రక్షణ వస్త్రములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నేను ఏమి చూడ మీరు నన్ను తీర్చుకోలేము కానీ విరిగి నలిగిన హృదయంతో అర్పించిన అర్పణలన్నిటినైనా తండ్రి నన్ను ధూపములని సన్నిధికి చేర్చుకుంటానని నమ్ముతూ విశ్వసిస్తూ కొద్దిపాటి ఆరాధన నచ్చడని యేసు నామములో మీ బంగారు పాదముల వద్ద వినయంతో సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా మరి కూర్చుందాము. ప్రభువుకు తోడుగా ఉండి ఆయన చేస్తున్న మేలకై ప్రభువుకు వందనాలు. సమయంలో మనము బైబిల్ చేసుకుందాము. మధ్యలో ఉన్న రమ్యాక్క గారు ముందుకు వస్తారు. లాస్ట్ టైం అక్కడ చదివారు. రమ్యాక్క గారు ముందుకు వస్తారు. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము. అందరూ కూడా మనం దయచేసి లేచిన పడతాము. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 18 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు చదువుకుందాము. మనము సమయం అనుకూలంగా ముందుకెళ్తాము. Psalms chapter 88 from verse 1 to 9 మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను కరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. అందరూ కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో మనం సాక్ష్యముల సమయము. మరి ఎవరైనా దేవుడు చేసిన మేలను బట్టి సాక్ష్యాలు పంచుకుని ఆశ కలిగి ఉంటే ముందుకు వచ్చి మీకు సాక్ష్యములు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఉన్నారు ఎవరైనా? మరి సెప్టెంబర్ మాసము మనము చివరి వారంలోనికి వచ్చి ఉన్నాము. అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఏం లేదంటారా సాక్ష్యం? రైట్. మరి ఉన్నారు ఎవరైనా ఉన్నారా? సరే. మరి 2025 సంవత్సరము మొదలుకొని జనవరి మాసం మొదలుకొని సెప్టెంబర్ మాసము 25వ తేదీ వరకు దేవుడు మళ్ళీ ఏం చేశారంటే కాచి కాపాడే రెక్కల కింద భద్రపరిచాడు.
మనల్ని దేవుడు ఏం చేసి సజీవ లెక్కలో ఉంచారు. అవునా కదా? దేవుడు చేసిన గొప్ప మేలు మన అందరికి కూడా. మరి అంతేకాకుండా ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? నిలవబెట్టాడు. మనం ఇక్కడికి వచ్చి నిల్చున్నాము, ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నామంటే కూడా అది ఆయన కృప. అవునంటారా కాదంటారా? అది ఆయన కృప. ఈనాడు చూడండి, చాలామంది సజీవ లెక్కలో ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో వాళ్ళు ఏమవుతా ఉన్నారు? ఉండలేకపోతూ ఉన్నారు. అంటే కృతజ్ఞత, ఆయన చేసిన మేలకు కృతజ్ఞత కలిగి వాళ్ళు ఆయనకు వందనాలు చెల్లించుకోలేకపోతూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ దేవుడు ఈనాడు మరి అనేక సంఘాలలో మనల్నే కాదు అనేకులను ఆయన సమకూర్చి ప్రతి చోట మరి ఆయనతో ఆనందించడానికి, ఆయన సహవాసంలో ఆనందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు చేసిన మేలకై దేవుడు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రైట్, మన మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. ముందుగా ఆకాశం ముందుకు వస్తాడు, సండే స్కూల్ మెసేజ్ మనకు వినిపిస్తాడు. అందరం కలుపుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ పలక తండ్రి, ఆకాశాన్ని సింహాసంగా ఉంది బాధపడకు చేస్తున్న గొప్ప ఈరోజంతా కాపాడేందుకు కూడా వందనాలు వేసి మేమైతే సందేశం చెప్తాం. అందరూ మంచిదానికి కూడా మీరు శ్రాద్ధ దయచేయండి. చిన్ని ప్రార్థన వేసే నామంలో అడిగి పెట్టినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం రిబికా. అబ్రహాం షారాకి ఇస్సాకు జన్మించినప్పుడు ఇస్సాకు పెద్దగా అవుతాడు. అప్పుడు షారా చనిపోతుంది. అప్పుడు అబ్రహాము ఇస్సాకుకి పెళ్ళి చేయాలనుకుంటాడు. అప్పుడు తన దాసుని పిలిచి, నువ్వు నా ఊరికి వెళ్ళి ఒక కుమార్తెని నా కుమారునికి పెళ్లి చేయడానికి ఒక ఆమెను తీసుకురామని అతని దాసునికి అబ్రహాము చెప్తాడు. ఎందుకు నా ఊరికి వెళ్ళి తీసుకురామంటాడంటే అబ్రహాముకు కానాను స్త్రీలు నచ్చరు. అప్పుడు ఈ అబ్రహాం పంపించిన దాసుడు నా ఊరికి వెళ్తాడు. వెళ్ళి ఒక బావి దగ్గర ప్రార్థన చేశాడు. ఏమనంటే, నేను ఒక చిన్నదానిని నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె నాకు నీళ్ళు ఇవ్వాలి, నాకు నీళ్ళు ఇవ్వాలి, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలని అతను దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ రిబికా వచ్చి అక్కడ బావిలోకి వెళ్ళి నీళ్లు నింపుకొని తీసుకొని వెళ్తుంటే ఈ అబ్రహాం పంపించిన దాసుడు ఆమె దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఇతనికి నీళ్ళు ఇచ్చి తన ఒంటెలకు కూడా పోసినప్పుడు ఇతను రిబికాకి బహుమతి ఇస్తాడు. ఏంటంటే ఒక బంగారు ముక్కు కమ్మ ఇంకా 2 కడియాలు రిబికాకి ఇస్తాడు. ఇచ్చినాక ఇతను ఏమంటాడంటే, ఈరోజు రాత్రికి బస చేయటకు మీ ఇంటికాడ స్థలం ఉందా అంటే, అప్పుడు ఈమె ఉందని దాన్ని తీసుకొని వెళ్తుంది. వెళ్ళి తన తండ్రికి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు ఈ దాసుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను అబ్రహాము దాసుడను, అబ్రహాము నన్ను పంపించిండు అతని కుమారునికి పెళ్లి చేయుటకు ఒక స్త్రీని తీసుకొని రమ్మని అబ్రహాము పంపించిందని ఇతను రిబికా వాళ్ళ తండ్రికి చెప్తాడు. అప్పుడు ఈ దాసుడు వాళ్ళ తండ్రితో ఏమంటాడంటే, మీ కుమార్తెను మా సేవకుడు మా యజమానుని కుమారునికి ఇచ్చి పెళ్లి చేస్తావని అతనికి అడిగినప్పుడు అతను అంటాడు, నేను చేస్తా అని అంటాడు. ఇతను మరుసటి రోజు వెళ్తూ ఉంటే ఇతను వాళ్ళతోనే అంటాడు, నేను ఇప్పుడు రిబికాని తీసుకొని పోతా అని అంటాడు. అన్నప్పుడు వాళ్ళు రిబికాని పిలిచి, రిబికా నువ్వు ఇప్పుడు వెళ్తావా అంటే, అప్పుడు రిబికా సరే అని వెళ్తుంది. వెళ్ళినప్పుడు వీళ్ళు కానానికి వెళ్తాడు. అప్పుడు ఇస్సాకుకి రిబికాకి పెళ్ళి అయిపోతుంది. రిబికా కొన్ని రోజులైనాక గర్భము ధరిస్తుంది. ఈమె కడుపులో 2 పుడతారు.
ఇద్దరు పుడతారు. ఒకటి ఏశావు, ఇంకొకటి యాకోబు. వీళ్ళు పెద్దగా అవుతాడు. ఒకరోజు అన్న వేటకు వెళ్ళి వస్తాడు. ఆకలితోని ఉంటాడు. ఉన్నప్పుడు ఈ యాకోబు కూర వండుతూ ఉంటాడు. అప్పుడు అన్న అంటాడు, నువ్వు నాకు కూరి అని అన్న తమ్మునితో అడిగినప్పుడు అతను అంటాడు, నీ జేశ్వతాన్ని ఇస్తే నేను నీ కూర ఇస్తానని ఏశావు యాకోబుతోని అడుగుతాడు. అప్పుడు యాకోబు కూర ఇచ్చి జేశ్వతాన్ని తీసుకుంటాడు. ఒకరోజు ఇస్సాకు ఏశావుని పిలిచాడు. ఎందుకంటే అతను ముసలివాడు అయిపోతుండు. ఇతను దీవెనలియనికే ఏశావుని పిలిపిస్తాడు. ఏమనంటే, నువ్వు వేటకి వెళ్ళి మంచి మాంసం తెచ్చి నాకు కూర చేసి పెట్టు, నేను అది తిని నిన్ను ఆశీర్వదిస్తా అని ఏశావుకి చెప్తాడు. ఈ మాటలు రిబ్కా అయిని యాకోబు దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి మీ అన్నకి ఆశీర్వాదాలు ఇస్తాడు, నువ్వు ఈ కూర తీసుకొని వెళ్ళు. ఏశావు ఈ కూర తీసుకొని వెళ్ళని చెప్తుంది. ఏశావు వేసుకునే బట్టలు ఇతనికి వేసి పంపిస్తుంది. అప్పుడు యాకోబు తల్లితో అంటాడు, ఒకవేళ నేను ఏశావుని కాదు యాకోబు అని తండ్రి గుర్తుపడితే నేనేం చేయాలని యాకోబు తన తల్లితో అంటాడు. అన్నప్పుడు ఆ పాపం నా మీదకి వచ్చునుగా కానీ రిబ్కా అంటది. అప్పుడు యాకోబు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇస్సాకు దగ్గరికి పిలుచుకొని ముద్దు పెడతాడు. ముద్దు పెట్టి నువ్వు ఏశావువే అని అంటాడు. అప్పుడు యాకోబు మాట్లాడినప్పుడు, కానీ నీ వాయిస్ యాకోబులకు ఉందని చెప్తాడు. చెప్పి అప్పుడు ఈ కూర తెచ్చినప్పుడు ఇస్సాకు ఆ కూర తిని యాకోబుని ఆశీర్వదిస్తాడు. దించినప్పుడు అప్పుడు ఏశావు వచ్చి తండ్రి దగ్గరికి కూడా తెస్తాడు. తెచ్చినప్పుడు అప్పుడు ఇస్సాకు అంటాడు, నేను ఇప్పుడే కదా ఆశీర్వాదాలు ఇచ్చిన అంటే, అది నేను కాదు, నేను ఇప్పుడే వచ్చి నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నా అంటే, అప్పుడు ఇస్సాకు అంటాడు, నీ తమ్మునికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన నీ దగ్గర నీకు ఇప్పుడు నా దగ్గర ఒక ఆశీర్వాదం కూడా లేదని ఇస్సాకు తన పెద్ద కుమారునితో అంటాడు. అప్పుడు ఏశావు చాలా కోపంతో ఉంటాడు. తమ్ముని చంపేయాలని అనుకుంటాడు. అప్పుడు రిబ్కాకి విషయం తెలిసినప్పుడు రిబ్కా యాకోబుతో చెప్పి నువ్వు మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్తుంది, పంపిస్తుంది. దీని యొక్క రెఫరెన్స్ ఆదికాండము 24వ అధ్యాయం నుంచి ఉంటుంది. దీని యొక్క నీతి ఏంటంటే, మనము రిబ్కా అబ్రాహాము దాసుడు నీళ్ళు అర్హంగానే ఇచ్చింది. రిబ్కాకి పెద్దలు అంటే ఎంతో గౌరవం. మనం కూడా పెద్దవాళ్ళతోని ఎంతో గౌరవంగా ఉండాలి. వాళ్ళకు తిరుగు మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రకాష్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కళ్ళకు తండ్రి, ఆకాశాంతి గొప్ప రాజు, వందలసనకు మంచిగా విష్ణుకి వందలసన బుద్ధిగా నవ్వి దయచేస్తే వినాలని శ్రద్ధగా వినడానికి విశ్రామం దయచేస్తే ఈ కొద్ది చిన్న పని ఇస్తున్నాము అడిగినాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం రాహేలు. అయితే రిబ్కా చెప్పినట్టే యాకోబు అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. అయితే దారిలో వెళ్తుంటే అక్కడ గొర్రెలు మేపేవాళ్ళు యాకోబుకి కనబడినప్పుడు వాళ్ళకి అడుగుతాడు, మీకు లాభాన్ని గురించి తెలుసా? నేను అతని ఇంటికి వెళ్ళాలి, నన్ను రిబ్కా పంపించిందని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండరు. పెద్ద ఆమె పేరు లేయా, చిన్న ఆమె పేరు రాయలు అక్కడ గొర్రెలు మేపుతూ ఉంది, ఆమె ఎద్దుకు పోవని అన్నప్పుడు అప్పటికే రాయలు నీటి యొద్ద ఉంటుంది. అయితే నీటి యొద్ద ఉంటుంది. రాహేలు తన యాకోబుని తన ఇంటికి తోలుకొని పోతుంది. పోయినప్పుడు
యాకోబు అంటాడు, నేను మా తల్లి పంపించింది నీ వద్దకు, ఎందుకంటే నేను ఏశావును మోసం చేసిన, అందుకే నా తల్లి నీ వద్దకు పంపించింది అని అంటాడు. అన్నప్పుడు ఈ యాకోబు రేహేలును ప్రేమిస్తాడు, అంటే ఇష్టపడతాడు. అయితే లాబానుతో అంటాడు, నీ చిన్న కుమార్తెని నాకు ఇచ్చి పెళ్లి చేయన్నప్పుడు లాబాను అంటాడు, నువ్వు నా కింద పని చేయి, దానికి జీతము నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నప్పుడు 7 సంవత్సరాలు రాయల కోసము పని చేస్తాడు. అయితే పెళ్లి రోజు రాయల బదులు తన అక్కనైనా లేయానిచ్చి పెళ్లి చేస్తుంది. లేయా ఊసి కళ్ళ బాధపడుతూ ఉంటుంది. లేయాకి కళ్ళు కరెక్ట్గా కనిపించవు, అయితే కళ్ళ జబ్బు ఉంటుంది. అయితే ఆ రాత్రి రాయను బదులు లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. మరుసటి రోజు యాకోబు అడుగుతాడు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసినావు, నేను రాయని అడిగిన కదా, నువ్వు లేయాని ఎందుకు ఇచ్చినావు నాకు అని కోపగిస్తాడు. మళ్ళీ లాబాను అంటాడు, నువ్వు ఇంక 7 సంవత్సరాలు పనిచేయి, అప్పుడు నేను నీకు రాయలను ఇస్తాను అని అన్నప్పుడు మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేస్తాడు. మొత్తము 14 సంవత్సరాలు పనిచేస్తాడు రాయల కోసం. అయితే రాయల్ని పెళ్ళి చేసుకుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాతకి లేయాకి పిల్లలు పుడతారు, 6 మంది పిల్లలు పుడతారు. కానీ రాయలకి పిల్లలు పుట్టరు, గొడ్రాన్లకనే ఉంటుంది. అయితే ఒకరోజు యాకోబు ఎద్దుకు పోయి నాకు పిల్లలు కావాలి అని యాకోబు మీద కోపగించుకుంటుంది. అయితే యాకోబు అంటాడు, పిల్లలు దేవుడు ఇస్తేనే తప్ప మనకి పిల్లలు పుట్టరు అని యాకోబు కూడా కోపగిస్తాడు. అయితే రాహేలు తన దాసినిచ్చి యాకోబుకి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసినప్పుడు ఒక పిల్లవాడు పుడుతున్న, అతని పేరు దాను అని పేరు పెడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాతకి కోతకాలము వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు అయితే ఒక పండు ఉంటుంది. ఆ పండు తింటే గర్భఫలము కలుగుతుంది. అయితే అది లేయా యొద్ద ఉంటుంది. ఉత్తరాక్షపు పండు అది లేయా తాన ఉంటుంది. అయితే ఇది రాయలు చూసి తన అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నాకు పండియు అని అన్నప్పుడు లేయా అంటుంది, ఈ రాత్రి యాకోబును నా ఇంటికి పంపించు, నీకు ఈ ఫలము ఇస్తాను అని అన్నప్పుడు సరే అని చెప్తుంది. అయితే ఆ ఫలం తినగానే కొన్ని రోజుల తర్వాతకి రాహేలుకి ఒక పిల్లవాడు పుడతాడు. అతనికి యోసేపు అని పేరు పెడతాడు. అయితే లాబాను కింద యాకోబు పనిచేస్తాడు. పనిచేసినప్పుడు లాబాను యాకోబుని ఎంతో జీతం కాడ మోసం పరుస్తాడు. అయితే యాకోబు దీనిని సహించలేక తన తల్లి యొద్దకు కానానుకి మళ్ళా ప్రయాణం పోదామని అనుకొని పోతుంటారు. కానీ రాయలు అప్పటికే తన గుడారంలో విగ్రహార్థులను దొంగలించి వంట సామాన్లో దాపెట్టి ప్రయాణం చేస్తూ వెళ్తారు. వెళ్ళినప్పుడు దారి మధ్యలోన మళ్ళా రాయలుకి ఇంకొక కుమారుడు పుడతాడు. అతని పేరు బెన్యామీను అని పెట్టి అక్కడనే ఆమె చనిపోతుంది. యాకోబు అక్కడనే ఆమెని సమాధి పేర్చి ఆ గుర్తుగా ఒక స్తంభాన్ని కట్టిస్తాడు. అది ఇప్పటి వరకు ఉంది. అయితే కట్టించి ఇక్కడి వరకు రాయలు చనిపోయి ఉంటుంది. మీ స్టోరీ ఇక్కడి వరకు ఉంటుంది. దీని రెఫరెన్స్ ఆదికాండం 29వ అధ్యాయం నుండి ఉంటుంది. దీని నీతి ఏంటంటే రాయలు ముందు గొర్రెలు మేపుతూ ఉంటుంది. కానీ దేవుడి మీద విశ్వాసం లేకుండా తన ఇంటి నుండి విగ్రహార్థం పూజించే విగ్రహార్థులను దొంగలించింది. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం లేకుండా అవి తీసుకుంది. మనం విగ్రహాలకు కూడా పూజించవద్దు. మనం భయభక్తులు కలిగి దేవుని యందు నడుచుకోవాలి. థ్యాంక్ యూ. మీకు ఒక ప్రశ్న, రాయలకి ఎంతమంది పిల్లలు పుట్టిండ్రు? వాళ్ళ పేరు కూడా కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.
వాక్యంలోకి వెళ్దాము. అమ్మ ప్రార్థన చేసింది వాక్యం నిమిత్తమై. మన మధ్యలో బ్రదర్ మోసెస్ గారు నేడే మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. స్తోత్రం స్తోత్రం ప్రభువా. దినాన్ని బట్టి నీకు వందనాలు రాజా. నైనా ఉదయకాల సమయం నుంచి మా మధ్యలో నువ్వు ఉన్నావు రాజా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా పరిశుద్ధుడ పరలోక రాజ్యానికి వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా పాటల ద్వారా మహిమ పొందిన రాజ్యానికి వందనాలు. నాయన పిల్లల వాక్యం విషయంలో నువ్వు ఉన్నావు తండ్రి. మంచి వాక్యం నేర్పిస్తున్న రాజ్యానికి వందనాలయ్యా. పిల్లలను ఇంకా బలపరుస్తున్న రాజ్యానికి వందనాలు. నాయన నీకు స్తుతులు, నీకు స్తోత్రములు దేవా. నాయన ఇప్పుడు వాక్యం చెప్పబోతున్న బిడ్డ నాయన ఏడంతలుగా ఆత్మ దయచేసి నీవే మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం విందాం అందరం కూడా. అమ్మాయికి హలో. మరొకసారి మనమంతా కూడా చిన్న ప్రార్థనతో వాక్యంలోకి ప్రవేశిద్దాం.